హాయ్! హలో! నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 61. అమ్మ సాహిత్య, నువ్వేంటి తల్లి అని మనవరాలు దగ్గరికి జానకమ్మ గారు వస్తూ ఉంటే సాహిత్యని విసురుగా వాళ్ళ వైపు నెట్టాడు సిద్ధు. సిద్ధు చేసిన పనికి రఘుపతి గారు, జానకమ్మ గారు షాక్ అయిపోయారు. సిద్ధు, ఏంటి నాన్న, ఏమైంది అని రఘుపతి గారు కాస్త కంగారుగా అడగగానే, అది నన్నెందుకు అడుగుతారు తాతయ్య, మీ మనవరాల్ని అడగండి అని సిద్ధు చాలా కోపంగా అన్నాడు. సిద్ధు మాటలకి అసలు ఏమీ అర్థం అవ్వక, అమ్మ సాహిత్య, ఏమైంది తల్లి, నువ్వొక్కదానివే ఊరికి రావడం ఏంటమ్మా, పైగా అంత దూరం అక్కడి నుండి ఇక్కడికి ఎలా వచ్చావు, అసలు ఏమైందో చెప్పు తల్లి, సిద్ధు అంత కోపంగా ఉన్నాడేంటి, నువ్వేం చేశావు తల్లి, నువ్వు ఒక్కదానివే వచ్చావా, అమ్మా నాన్న రాలేదా, అన్నయ్యలు వదినలు గాని వచ్చారా, అసలు ఏమైంది చెప్పమ్మా అని జానకమ్మ గారు మనవరాల్ని పట్టుకొని అడిగేసరికి, నాకు సిద్ధు కావాలి అమ్మమ్మ, నేను సిద్ధుని ప్రేమిస్తున్నాను, నేను ఆ పెళ్లి చేసుకోలేను, అమ్మ వాళ్ళు తీసుకొచ్చిన సంబంధాన్ని నేను అస్సలు చేసుకోలేను, నాకు సిద్ధు అంటే చాలా ఇష్టం, నేను సిద్ధునే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను, సిద్ధు కోసమే ఇంట్లో నుండి పారిపోయి వచ్చేసాను, ఇంట్లో వాళ్ళకి నాకు ఆ పెళ్లి ఇష్టం లేదు, సిద్ధు అంటే ఇష్టం అని కూడా చెప్పాను, కానీ వాళ్ళు నా ఇష్టం ఎప్పుడు ఒప్పుకున్నారని ఇప్పుడు ఒప్పుకోవడానికి, అందుకే ధైర్యం చేసి వాళ్ళని తప్పించుకొని సిద్ధు కోసం వచ్చేసానమ్మమ్మ, కానీ సిద్ధుకి నేనంటే ఇష్టం లేదు అంటున్నాడు, నన్ను ప్రేమించట్లేదు అంటున్నాడు, నన్ను పెళ్లి చేసుకోను అంటున్నాడు, నాకేం చేయాలో అర్థం కావట్లేదమ్మమ్మ, కానీ ఒకటి మాత్రం నిజం, నేను సిద్ధు లేకపోతే చచ్చిపోతాను, సాహిత్య సిద్ధు లేకపోతే బతకలేదమ్మమ్మ అని సాహిత్య వాళ్ళ అమ్మమ్మని పట్టుకొని ఏడుస్తూ ఉంటే సిద్ధు కోపంగా సాహిత్య చేయి పట్టుకొని లాగి ఆమె చెంప మీద ఇంకొకటి కొట్టాడు గట్టిగా. మళ్ళీ సిద్ధు చేతుల్లో నుండి ఇంకో దెబ్బ పడేసరికి సాహిత్య ఏడుస్తూనే సిద్ధుని చూస్తుంది. నిన్ను కని పెంచిన అమ్మా నాన్న కన్నా నేనే ఎక్కువైపోయానా, నిన్న మొన్న వచ్చిన నేను నీ జీవితంలోకి కరెక్ట్ గా చెప్పాలంటే 2 నెలలు కావట్లేదు నేను నీకు పరిచయమై, అంతే ఏదో ఫ్రెండ్ గా నీ మీద స్పెషల్ కేర్ తీసుకున్నందుకు దాన్ని ప్రేమ అనుకుంటే ఎలా సాహిత్య, డే 1 నుండి నీకు చెప్తూనే ఉన్నాను, ఈ ప్రేమ దోమ మనకు సెట్ అవ్వవు, మీ అమ్మ వాళ్ళు తీసుకొచ్చిన సంబంధం చేసుకోమంటే ఇలా పెళ్లి సమయంలో నువ్వు ఇంట్లో నుండి పారిపోయి నా దగ్గరకు వస్తే ఏమనుకుంటారు, మీ అత్తగారు వాళ్ళు నీకు కాబోయే భర్తకు ఈ విషయం తెలిస్తే ఏమనుకుంటారో తెలుసా, అసలు ఏది ఆలోచించవా, నీ ప్రేమ ఒక్కటే గుర్తొస్తుందా నీకు, ప్రేమ 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 ఏముంది అందులో, మీ అమ్మ వాళ్ళ ప్రేమ కన్నా నా మీద ప్రేమ ఎక్కువైపోయిందా నీకు, నేను నిన్ను ప్రేమించట్లేదు అని చెప్తున్నా కూడా నిన్నే పెళ్లి చేసుకుంటాను, నిన్నే ప్రేమిస్తున్నాను అని నా వెంట పడుతున్నావు, నేను వద్దు అన్నాక నువ్వు నా లైఫ్ లోకి ఎలా రావాలి అనుకుంటున్నావు, నువ్వు వస్తాను అని చెప్పినా కూడా నేను రానివ్వాలి కదా, నేను రానివ్వలేని సాహిత్య, ఇష్టం లేని అమ్మాయిని నా జీవితంలోకి తీసుకువచ్చి నేనేం చేయాలి చెప్పు, అదే చెప్తున్నాను, అదే మొత్తుకుంటున్నాను, అయినా కూడా నువ్వు మారట్లేదు, ఒక ఫ్రెండ్ గా నీకు జీవితాంతం నేను ఉండగలను, కానీ ఇలా నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అని కోరిక నాకేమాత్రం లేదు, కాస్త మీరైనా చెప్పండి నానమ్మ తనకి, నాకు ఏ విధంగా సెట్ అవుతుంది చెప్పండి, తన ఐశ్వర్యంలో పుట్టి పెరిగిన అమ్మాయి, కానీ నేను ఇక్కడ మట్టిలో బతుకుతున్నాను, మీ మనవరాలు నన్ను పెళ్లి చేసుకొని ఇక్కడ బతకగలుగుతుందని మీరు అనుకుంటున్నారా, తనకి ఎన్నిసార్లు చెప్పినా ప్రేమ అని నా వెంట పడి నన్ను వేధించి ఇదిగో ఇంట్లో నుండి పారిపోయే వరకు వచ్చింది, ఇప్పుడు తను పారిపోయిన విషయం ఆల్రెడీ మీ అల్లుడికి, కూతురికి, మీ మనవళ్ళకి అందరికీ తెలిసే ఉంటుంది, ఇప్పుడు వాళ్ళు కత్తులు గన్లు పట్టుకొని ఇప్పుడు నా ఇంటి మీదకి వస్తారు, నన్నేం చేయమంటారు నానమ్మ, మీ మనవరాలు ఎంత పని చేసిందో చూసారా, ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్నకి ఏం సమాధానం చెప్తారు, నేనేం చెప్పాలి, ఎవరైనా వింటారా, తను నా కోసం వచ్చిందంటే చాలు వాళ్ళకి సమాధానం అవసరం లేదు, నన్నే అంటారు అందరూ, ముందు పద నువ్వు, నిన్ను మీ ఇంటికి తీసుకెళ్తాను అని సాహిత్య చేపట్టుకొని బయటికి లాక్కెళ్తూ ఉంటాడు సిద్ధు. సిద్ధు సాహిత్య చేపట్టుకొని బయటికి లాక్కెళ్లడం, అప్పుడే అక్కడికి సారథి, అశోక్, కేశవ్ వాళ్ళు కారులో వచ్చి ఆగడం ఒకేసారి జరుగుతాయి. సారథి గారు, అశోక్, కేశవ్ కోపంగా కారు దిగగానే సాహిత్య, సిద్ధు ఇద్దరు ఒకరి చేయి ఒకరు పట్టుకొని కనిపించారు. ఆ వెనకే జానుకమ్మ, రఘుపతి గారు. హైదరాబాద్ లో ఎక్కడా సాహిత్య కనపడ్డం లేదు అని సెక్యూరిటీ వాళ్ళు సారథి గారికి ఫోన్ చేయగానే ఆయన మీటింగ్ మధ్యలో నుండి రావడం కుదరక అక్కడే గంట సేపు ఆ మీటింగ్ ఫినిష్ అయ్యే వరకు ఉండి
అమ్మాయి గారు అక్కడే ఉంటారు, మీరు కాస్త వెతకండి అని సెక్యూరిటీకి మెసేజ్ చేస్తారు. కానీ సారథి వచ్చే వరకు వాళ్ళంతా వెతుకుతూనే ఉంటారు, కానీ సాహిత్య వాళ్ళకి ఎక్కడా కనిపించదు. మెల్లిగా మ్యాటర్ అశోక్కి కేశవ్కి కూడా తెలియడంతో అందరూ ఒకే దగ్గరికి చేరుకున్నారు. అశోక్, కేశవ్, సారథి గారు గుడికి వచ్చాక కూడా కాసేపు అక్కడ అంతా వెతికారు, సాహిత్య ఎక్కడైనా కనబడుతుందేమో అని. కానీ తను ఎక్కడా కనిపించకపోవడంతో వాళ్ళకు అర్థమైపోయింది సాహిత్య నేరుగా సిద్ధు దగ్గరికి వెళ్తుంది అని. ఇక నిమిషం కూడా ఆలోచించకుండా ఇంద్రవనంకి స్టార్ట్ అయ్యారు కార్లల్లో వీళ్ళంతా సెక్యూరిటీతో పాటు. సాహిత్య బస్సులో ఉన్నప్పుడే వీళ్ళ కారు కూడా స్టార్ట్ అయింది, కానీ సాహిత్య వెళ్ళాక గంట 2 గంటల తేడాతో సారథి గారి వల్ల కార్ ఇంద్రవనంకి చేరుకుంది. సారథి గారు కోపంగా సాహిత్య దగ్గరికి వచ్చి సిద్ధు చేతుల్లో ఉన్న సాహిత్య చేయి విడిపించి కూతుర్ని చెంప మీద గట్టిగా కొట్టబోయారు, కానీ సిద్ధు మధ్యలో అడ్డు వచ్చి తనని ఏమీ అనకండి, ఏదో తెలిసి తెలియని తనంతో అలా చేసింది. తనని నేనే మీ ఇంటి దగ్గరికి తీసుకురావాలని బయలుదేరుతున్నాను. మీ కూతుర్ని మీరు తీసుకెళ్ళండి. ఇక్కడ మీ కూతురు కోసం ఎవరూ ఆలోచించడం లేదు. అలాగే మీ కూతుర్ని ఎవరు ప్రేమించడం లేదు. తనకి తెలిసి తెలియక ప్రేమ అనుకుంటుంది మా స్నేహాన్ని, అంతేకాని తన తప్పు కూడా ఇందులో లేదు. వెళ్ళి కాస్త మంచిగా చెప్పండి మీ కూతురికి, అంతేకాని తన మీద చేయి చేసుకుంటే తను ఇంకా భయపడుతుంది అని కాస్త మర్యాదగానే చెప్పాడు సిద్ధు. ఇక్కడికి వచ్చి ఇలా అడ్డమైన వాళ్ళతో మమ్మల్ని మాటలు అనిపించాలని ఇంటి నుండి పారిపోయి వచ్చావా సాహిత్య అన్నారు సారథి గారు చాలా కోపంగా. నాకు సిద్ధు కావాలి నాన్న, నేను ఇక్కడ నుండి రాను అని అంది సాహిత్య ఏడుస్తూనే. ఇంకా ఉంది. మీకు నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.